ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిందని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. కేవలం క్షమాపణలు చెప్పి సర్దుకునేంత చిన్న విషయం కాదన్నారు. ఖచ్చితంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. ఏమాత్రం సరిగా ఆర్గనైజ్ చేయకుండా భక్తులందరినీ గంటలు గంటలు క్యూలో పెట్టి మొత్తం పూర్తిగా మిస్మేనేజ్ చేసి ఎంతో మంది ప్రాణాలు పోయి ఎంతో మంది ఈరోజు దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రలో లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంత ఘోరమైన మిస్మేనేజ్మెంట్ చూస్తా ఉన్నాం. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏదో కంటి తుడుపు చర్యలతో ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పి కింద ఎవరో ఒకరి దగ్గర సారీ చెప్పించి అదేదో అక్కడితో ఇష్యూ అయిపోయిందని మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎవరు లోపం వల్ల ఇది జరిగింది, వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వాళ్ళని ఒకరో ఇద్దరి పైన ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకొని ఈరోజు ఇంకా అయిపోయింది మేము సారీ చెప్పాం కదా అంటున్నారు. సారీ ఏదో చిన్నపాటి వాటికి సారీ సరిపోతుంది, కానీ ఇంత ఘోరమైన ఒక తొక్కిసలాట జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతే సారీ సరిపోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ బాధ్యులు ఎవరైనారో ఖచ్చితంగా ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతాము. అంతో ఇంతో ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కనీసం వచ్చి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. చంద్రబాబు దీంట్లో కూడా కుట్ర ఉంది ఇంకోటి ఉంది అని పక్కన వాళ్ళపైన నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు.